ప్రస్తుతం మనతో పాటు వెంకటేష్ రెడ్డి గారు ఉన్నారు. భువనగిరి నియోజకవర్గం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటేష్ రెడ్డి గారు. దాదాపుగా చివరి ఘట్టంకి వచ్చేసినాము. మొదటి నుంచి దాదాపు 20 రోజుల నుంచి కూడా మీరు బోరుబండ ఏరియాలో ఉన్నారు. సో ఈ చివరి ఘట్టం తర్వాత ఎవరిది గెలుపు అనుకోవచ్చు, ఎట్లా ఉంది? మా ప్రచారం బ్రహ్మాండంగా సుమారుగా 4 రోజుల నుంచి నడుస్తా ఉంది. మేమందరం కూడా సుమారుగా ఈ రోజు 16 రోజుల నుంచి 18 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నాం. ఇవాళ చివరి ఇంకొక 3-4 గంటలు ఉంది. ప్రజలు మంచి స్పందన ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా బూత్ వైజ్ గా కానీ ప్రతి ఇంటికి కూడా పోయి మేమందరం కూడా ఏదైతే జూబ్లీహిల్స్ ఎంత డెవలప్మెంట్ చేసినాం ఇంకేం చేయబోతున్నాం అని చెప్పడం జరిగింది. ప్రజలు మంచి స్పందన ఉంది. పెద్ద ఎత్తున ఇక్కడ గోపీనాథ్ గారి భార్య పెద్ద ఓట్లతో గెలుస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఓకే, అంటే ఇప్పుడు ఈ 2 రోజులు పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. అంటే అది అందరికీ తెలిసిన విషయమే, దాన్ని దాచుకోవడంలో కూడా అవసరం లేదు. సో బీఆర్ఎస్ పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, కాంగ్రెస్ పోల్ మేనేజ్మెంట్ అధికారంలో ఉన్నారు కదా, అధికారంలో వాళ్ళు చాలా కూడా అధికార దుర్వినియోగం చేస్తాను చాలా మటుకు ప్రయత్నం చేశారు. ఇక్కడ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. తప్పకుండా వాళ్ళు చేసే అన్ని జిమ్మికులను ఎత్తి కొడతా ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకే అర్థమవుతలేదు. ముఖ్యమంత్రి రోజుకో తీరు స్పీచ్ ఇస్తున్నారు. రోజు కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు తప్పులతో. మాకు రోజు కూడా మా పర్సెంటేజ్ ఆఫ్ విన్నింగ్ పెరుగుతా ఉన్నది. నేను చెప్పిన గతంలో చెప్పిన ఇదివరకు 2 సార్లు చెప్పిన ఇప్పుడు 3వ సారి చెప్తున్నా. 30,000 మీదనే మా సునీతమ్మ మా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమని చెప్పదలుచుకున్నా. ఒకవేళ వాళ్ళు డబ్బులు పంచాను అనుకోండి, సరే మనకు తెలియదు పంచుతున్నారా లేదా, పంచారు అనుకోండి, ఏం పరిస్థితి? డబ్బులు కాదు, వాళ్ళు ఏది ఇచ్చినా ఇంటింటికి తులం బంగారం ఇచ్చినా ప్రజలు వాళ్ళు ఈ బోడబండ ప్రజలు ఓటేస్తానికి అసలు కూడా ముందుకు లేరు. జూబ్లీహిల్స్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఏదేం చేసినా మొన్న ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి కల్లిబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసిడని చెప్పేసి క్లియర్ కట్ గా ప్రజలకు అర్థమైంది. ఇవాళ ఒక్కసారి ఎలక్షన్ అయిన తర్వాత డబ్బులు ఇప్పిన తర్వాత మైండ్ బ్లాంక్ అయి కాబోతుంది ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి అని చెప్పదలుచుకున్నాను. వాళ్ళు ఏం డబ్బులు వంచుతున్నారు అనేది ప్రజలందరికీ ఇక్కడ తెలుసు. నేను అఫీషియల్ గా చెప్తే బాగుండదు. వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఓటుకు 10,000 ఇచ్చినా వాళ్ళు గెలిచే పరిస్థితి లేదని చెప్పదలుచుకున్నాను. ఓకే, అండ్ అంటే కేసీఆర్ గారు అయితే కేటీఆర్ గారికి ఫోన్ చేసి గెలుస్తున్నామని చెప్పేసి చెప్పారంట. అది ఎంతవరకు నిజం కాబోతుంది? మా నాయకుడు అందరికీ ముఖ్యమంత్రులు ఉంటారు. మాకు రాష్ట్రాన్ని తెచ్చిన మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున వారికి ఎక్కడ ఏ గ్రామీణ ప్రాంతాల్లో ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుందో కూడా అన్ని కూడా అవగాహన ఉంటుంది. కాబట్టి వారికి పూర్తి ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందో వాళ్ళకి అవగాహనతోనే అత్యధిక ఓటుతో మేము గెలుస్తామని చెప్పి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఓవరాల్ గా గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, మేము 35,000 పైనే కారు గుర్తు మా సునీతమ్మ గారు గెలుస్తున్నారు జూబ్లీహిల్స్ నుంచి అని చెప్పదలుచుకున్నాం. 14 నాడు ఇక్కడ పార్టీ, ఇక్కడ మీరు మీతో పాటు మీ కెమెరామ్యాన్ మీ బంధుమిత్రులను కూడా తీసుకురండి, పెద్ద ఎత్తున పార్టీ చేసుకోవాల్సుకున్నాం. కాదండి, ఇంకోటి ఫామ్ హౌస్ లో కూర్చున్నటువంటి కేసీఆర్ కి వేస్తారా, జనాల లోపల ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఓట్లు వేస్తారా అని చెప్పేసి ఆ నినాదం కూడా తీసుకెళ్తున్నారు కదా. రేవంత్ రెడ్డి ఎక్కడ కూర్చుంటున్నాడు అనేది ప్రజలకు తెలవాలి. సుమారుగా 9 నెలలు 10 నెలల నుంచి ఆయన సెక్రటరియట్కే పోతలేడు. అంత మంచి సెక్రటరియట్, బ్రహ్మాండంగా ఏ రాష్ట్రంలో లేని సెక్రటరియట్, కేసీఆర్ కట్టిన సెక్రటరియట్ లో సుమారుగా 10 నెలల నుంచి రేవంత్ రెడ్డి అక్కడ కూర్చుంటలేడు. ఏడ కూర్చుంటున్నాయంటే పోలీస్ కంట్రోల్ రూమ్, పోలీస్ టవర్స్ లో కూర్చుంటుండు, లేదంటే ఇక్కడ ఇంకో కొత్త ఆఫీస్ కట్టుకుంటుండు. ప్రజల సొమ్ము ఇంత మంచి సెక్రటరియట్ కట్టిన దాన్ని కాదని చెప్పేసి దానికి ఆయనకు వాస్తు లేదట. ఇలా ముందే రాష్ట్రాన్ని ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దివాలా తీసే పరిస్థితి వస్తే ఇంకా అదనంగా డబ్బులు ఇక్కడ మర్రి చెన్నారెడ్డి దాంట్లో సుమారుగా మళ్ళా ఒక 100-150 కోట్లతో ఆయన ఆఫీస్ కట్టుకుంటుండే. ఎంతవరకు కరెక్టో నేను చెప్పదలుచుకున్నా. కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నది కాదు, కేసీఆర్ ఎక్కడున్నా పరిపాలన అనేది ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ బ్రహ్మాండంగా పరిపాలిస్తుండు. ఆ రోజు సెక్రటరియట్ పరిస్థితిలో బాగాలేదని చెప్పేసి బ్రహ్మాండమైన సెక్రటరియట్ కట్టిండు. అక్కడి నుంచి మంచి పరిపాలన చేయాలి, మంచి సెక్రటరియట్ కట్టినాడు అని చెప్పి అందరూ అనుకుంటుంటే ఇది వదిలిపెట్టి వాస్తుకు లేదని చెప్పేసి ఇలా సీఎం గారు ఏ విధంగా చేస్తుండో ప్రజలందరికీ తెలుసు. ఇలా రాష్ట్రాన్ని దివాలా తీసిన ముఖ్యమంత్రి ఇవాళ డబ్బులు ఇట్నే అన్ని కూడా ఈ 6 సంక్షేమ పథకాలను ఏడికరిస్తాడని చెప్పి తెలుసుకున్నా. చివరిగా ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్కసారి అవకాశం ఇచ్చే రాష్ట్రాన్ని దివాలా తీసిన ఈ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డికి ఇంకొకసారి ప్రజలు అవకాశం ఇయ్యారు, తప్పకుండా బుద్ధి చెప్తారు. ఇక తలకాయ అధికారంలో ఉన్నారంటే ముఖ్యమంత్రి గారే చెప్తారు రాష్ట్ర ఖజానా దివాలా అయిందని చెప్పి. ప్రజలు ఒకటే అర్థం చేసుకుని ఈ దివాలా కోరు ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలని కారు గుర్తు మా సునీతమ్మను గెలిపియబోతా ఉన్నారు. జై తెలంగాణ.